Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. వెళదాం. బీహార్ రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా మారిపోబోతోంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు జరిగింది. దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో ఉన్న బీహార్ సీఎం పీఠంపై ఇప్పుడు తొలిసారిగా బీజేపీ నేత కూర్చొనున్నారు. గత 15 ఏళ్లుగా నితీష్ కుమార్ చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు కమలం గూటికి చేరింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేయగానే కొత్త సీఎంగా సామ్రాట్ అంటూ అనౌన్స్ చేసింది బీజేపీ. బీహార్ కొత్త సీఎంగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి పేరు ముందుగానే ఖరారైన విషయం తెలిసిందే. కేవలం అధికారిక ప్రకటన కోసమే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నాయకుడిగా పేరున్న సామ్రాట్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇక పాట్నాలో ఇవాళ జరగనున్న బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో సామ్రాట్ ను ఎన్నుకున్నారు. మీటింగ్ తర్వాత ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ హైకమాండ్ పరిశీలకునిగా నియమించింది. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు కొత్త కేబినెట్ కూడా కొలువు తీరనుంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు కేబినెట్లో ఇచ్చే ప్రాధాన్యతపై కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. బీహార్ రాజకీయాలన్నీ కూడా మారిపోబోతూ ఉన్నాయి. నితీష్ కుమార్ ఇప్పుడు కేంద్రం వైపు వెళుతూ ఉన్నారు. కేంద్రంలో అక్కడ పాత్ర పోషిస్తారు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను బీజేపీకి అప్పగిస్తూ ఉన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాలు ఇన్నేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా నితీష్ కుమార్ చేతిలో ఉన్న బీహార్ రాజకీయం ఇకపై మారబోతోంది. రేపటి నుంచి చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం అంటూ ఇటు బీజేపీ కూడా చెప్పుకొస్తోంది. దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో ఉంది బీహార్. బీహార్ సీఎం పీఠంపై తొలిసారిగా అక్కడ కమలం వికసించబోతోంది. కమలం నేత ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించబోతున్నారు. గత 15 ఏళ్లుగా నితీష్ కుమార్ చుట్టూనే బీహార్ రాజకీయం అంతా తిరిగింది. ఎంతగా 15 ఏళ్లలో ఆయన ఆధిపత్యం చూశారో ప్రతి ఒక్కరికి తెలుసు, రాజకీయాలు ఫాలో అయిన వారికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి రేపు సీఎంగా పట్టాలు చేపట్టబోతూ ఉన్నారు. నితీష్ కుమార్ రాజీనామా చేయగానే కొత్త సీఎంగా సామ్రాట్ అంటూ ఇప్పటికే బీజేపీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మిత్రపక్షంలో భాగంగా, పొత్తులో భాగంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి. గత నెలలోనే అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. బీహార్ కొత్త సీఎంగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి పేరు ఖరారైన విషయం తెలిసిందే. అయితే ఇంకా అధికారికంగా అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది ఈ పేరుని. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నేతగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నాయకుడిగా సామ్రాట్ చౌదరికి మంచి పేరుంది. దీంతో అధిష్టానం సామ్రాట్ వైపే మొగ్గు చూపింది. ఇక ఇవాళ జరిగిన ఒకసారి పరిణామాలను కనుక మనం చూసుకుంటే బీజేపీ శాసనసభ పక్షం సమావేశమై అక్కడ సామ్రాట్ ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. మీటింగ్ తర్వాత కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును అధికారికంగా కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను పర్యవేక్షించేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ హైకమాండ్ అక్కడ పరిశీలకునిగా కూడా నియమించింది. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను అప్పగించారు. ఇక బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ రేపు ప్రమాణం చేయబోతూ ఉన్నారు. సీఎంతో పాటు కొత్త కేబినెట్ కూడా అక్కడ కొలువు తీరనుంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు కేబినెట్లో ఇచ్చే ప్రాధాన్యతపై కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. దీంతో ఇప్పుడు బీజేపీ, నితీష్ కుమార్ రెండు కూడా పొత్తులో భాగంగా రేపటి నుంచి బీహార్ రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా మారబోతోంది. తొలిసారిగా 15 ఏళ్లలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీని కాదు అని నేషనల్ పార్టీస్ అంటే బీజేపీ ఇప్పుడు అక్కడ కమలం వికసించబోతోంది. సామ్రాట్ చౌదరి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు.
రైట్, బీహార్ అంటేనే నితీష్ కుమార్ గుర్తుకొస్తారు. బీహార్లో నితీష్ కుమార్ ఏకఛత్రాధిపత్యం ఇన్నేళ్లు కొనసాగింది. ఇకపై అలా ఉండపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నితీష్ కుమార్ బీహార్ని వేరుగా చూసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా, బీజేపీతో ఉన్న పొత్తులో భాగంగా నితీష్ కుమార్ ఇప్పుడు ఢిల్లీ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను బీజేపీకి అప్పగిస్తూ ఉన్నారు. దీనిపైన చాలా రోజులుగా చర్చ జరిగింది. బీహార్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇది ఒక పెద్ద మైలురాయి అని చెప్పొచ్చు. ఎందుకనంటే బీజేపీ ఇప్పటికే కాషాయీకరణ వైపు అడుగులు వేస్తోంది అని విమర్శించిన నితీష్ కుమారే ఇప్పుడు ఇలాగ పార్టీ పగ్గాలను బీజేపీకి అప్పగించడంపై అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. కానీ రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అందులో భాగంగానే ఈ పొత్తులు కూడా జరిగాయి. బీహార్ సీఎంగా రేపు సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అధ్యక్షుడిగా ఆయనను ఎన్నిక చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా చూడడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే అధిష్టానం అక్కడ మోహరించి ఉంది. మొత్తం అందరూ కూడా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అందరూ చేరుకున్నారు. అక్కడికి బీసీ సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి క్షేత్ర స్థాయిలో ఒక బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఆయన వైపు మొగ్గు చూపింది. రేపటి నుంచి మొత్తం బీహార్ రాజకీయమే మారబోతోంది అని చెప్పి బీజేపీ కూడా చెప్తోంది. ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఇకపై మరో ఎత్తు అంటున్నారు. బీహార్ రాజకీయాల ఇకపై ముఖ చిత్రం మొత్తం మారపోబోతోంది. ఇప్పటికీ బీహార్ అభివృద్ధికి కొంచెం ఆమడ దూరంలో ఉంది అని అంటూ చెప్తూ ఉంటారు. బీహార్ అభివృద్ధి చెందాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. రేపటి నుంచి అక్కడ సీఎంగా బీజేపీ నాయకుడు ఉంటాడు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది కాబట్టి అభివృద్ధి పరుగులు పెట్టిస్తారు అన్న ఒక అభిప్రాయాన్ని అక్కడ కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇదంతా ప్రాంతీయ పార్టీలను తొక్కి పెట్టడానికి, ప్రాంతీయ పార్టీలకు నష్టం చేకూరితే అని మరొక వర్గం వాదిస్తున్నప్పటికీ ఏదేమైనా బీహార్ రాజకీయాలు మాత్రం రేపటి నుంచి ఖచ్చితంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొదట మనం చూస్తే కనుక సామ్రాట్ చౌదరి ఆర్జేడీలో చేరారు. ఆ తర్వాత ఆయన రబ్రీదేవి అంటే మాజీ సీఎం రబ్రీదేవి ఆమె మంత్రివర్గంలో కూడా వ్యవసాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. క్షేత్రస్థాయిలో ఒక మంచి నాయకుడిగా పేరుంది సామ్రాట్కి. దీంతో బీజేపీ ఆయన వైపు మొగ్గు చూపింది. రేపు సామ్రాట్ చౌదరి బీహార్ సీఎంగా తొలి అంటే ప్రాంతీయ పార్టీలకు కాకుండా బీజేపీ నుంచి తొలి సీఎంగా బీహార్లో ఆయన రాజ్యం ఏలబోతుంది.